హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. దాని కొరకు లేఖనాల్లోకి వెళ్ళి 2వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయము 38వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుంటాం. 38వ వచనం నుండి ఆఖరి దాకా. 2వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయము 38 నుండి ఆఖరి దాకా. తాము చెరలోను నందివశమందు ఉత్తరపరిచుతున్నారు. పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ నీ యొద్దకు మళ్ళుకొని తమ పితరులకు నీవు ఇచ్చిన తమ దేశము మీదకి నీవు కనుగొనిన ఈ పట్టణం మీదకి కోరుకుని ఈ పట్టణం మీదకి నీ నామకాంత కొరకు నీ కట్టించిన ఈ మందిరం మీదకి మనస్సు త్రిప్పి విన్నపము చేసిన ఎడలా నా దేవా, ఈ స్థలమందు చేయబడి విన్నపము మీద నీ కనుదృష్టి ఉంచుదువు కాక, నీ చెవులు దాన్ని ఆలకించును కాక. దేవా యెహోవా, నీవు నీ చేత అభిషేకము నొందిన వానికి పరాన్ముఖుడవై ఉండకము. నీవు నీ భక్తుడైన దావీదునకు వాగ్దానం చేసిన కృపలను జ్ఞాపకము చేసుకున్నాము. దేవుడి మాటలు దీవించుగాక. దేవుని వాక్యంలో దేవుని కొరకై ప్రార్థన చేయాలి. ఎక్కడ? ఇది సొలొమోను ప్రార్థన. 2వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయము సొలొమోను చేసిన ప్రార్థన మందిరాన్ని కట్టించిన తరువాత. అలాగే మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం కూడా సొలొమోను చేసిన ప్రార్థనే. అయితే ప్రార్థన కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. దేవుని వాక్యములో మనం చూస్తాం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయంలోకి మనం వెళితే అక్కడ సొలొమోను చేసిన ప్రార్థన మనకు కనబడుతూ ఉంటుంది. 8వ అధ్యాయం 22 నుంచి మీకు అవుతుంది. దేవుని వాక్యము సమాజకులందరూ చూచుచుండగా సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట నిలవబడి ఆకాశం తట్టి చేతులెత్తి ఇట్లనెను, యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందనున్న భూమి అందైనను నీ వంటి దేవుడు ఒక్కడునూ లేడు. పూర్ణ మనసుతో దృష్టికి. ఇదంతా ఇంచుమించు ఆఖరి దాకా మొదటి రాజుల 8వ అధ్యాయంలో సొలొమోను ప్రార్థన. ప్రియులారా, బైబిల్ జ్ఞానము కూడా అవసరమే, గుర్తుపెట్టుకోండి. దీనిలో ఒక వచనం మనం చదువుతున్నప్పుడు మొదటి రాజుల 8వ అధ్యాయం మరి 43వ వచనం చదవండి. ఆకాశమును నీ నివాస స్థలమందు గొవిని పరదేశులు నిన్ను వేడుకును తాని ప్రకారము సమస్తము అనుగ్రహించును. అప్పుడు లోకంలోని జనులందరూ నీ నామమును ఎరిగి ఇశ్రాయేలీయులకు నీ జన్మ వలనే నీ యందు భయభక్తులు కలిగి నేను కట్టించిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడినదని. కాబట్టి సొలొమోను చేయుచున్న ప్రార్థన ఏంటంటే, ఇశ్రాయేలీయులు మాత్రమే ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయకూడదు. అనగా నిన్ను ఎరిగిన వారు మాత్రమే ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయకూడదు. నిన్ను ఎరగనటువంటి పరదేశులు కూడా ఈ మందిరము తట్టు తిరిగి కావండి. ఏమన్నాడు చదవండి 43. మరియు ఇశ్రాయేలీయులకు నీ జనులు ఆకాశమును నీ నివాస స్థలమందు అది ఇశ్రాయేలీయులు ప్రార్థన చేస్తుంటేనే వినకూడదు. పరదేశులు అంటే రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు అక్కడ నిలబడతారు. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఆయన సాధారణంగా యాజకత్వం చేస్తాడు. యాచన అంటే అది. ఆ యాచన చేసే వ్యక్తి ప్రతిరోజు నేను చూస్తాను ఇక్కడ ఆ గేట్ దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్తాడు. ప్రార్థన చేసుకొని వెళ్తూ ఉంటాడు. అలాగే మన ఎబినేజర్ దగ్గర ఎదురుగుండా పెద్దపోయిన శివరాంకృష్ణ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూడా చైర్మన్ ఇచ్చారు.
అది బెర్షెబా ఎదురుగుండా ఉండే ఇల్లు. అక్కడికి ఒకరోజు ఆ సహోదరి యొక్క తండ్రి గారు వచ్చారు. తండ్రి గారు వచ్చి ఆయన మొదటి రోజు అలా వెళ్తున్నప్పుడు నేను పలకరించాను. బాగున్నారా అని అడిగాను. బాగున్నారా. ఎందుకు పలకరించానంటే ఆయన మన మందిరం ఎబినేజర్ దగ్గర నిలబడి ప్రార్థన చేసుకున్నాడు. ఎద్దిపోయిన శివరామకృష్ణ గారు మాంగారు ప్రార్థన చేసేవాడు. నేను లోపల నుంచి చూసా, ఈయన ఎవరు పెద్ద ఆయన, కొంచెం బాగుంటాడు కూడా మనిషి. ప్రార్థన చేసుకుంటే ఆయనకి ప్రభు అంటే విశ్వాసం ఉంది. ప్రార్థన చేసుకున్నాడు. రెండో రోజు కూడా ప్రార్థన చేస్తున్నాడు. నేను అప్పుడు ఆయన పలకరించాను. బాగున్నారా ఏంటంటే మా అమ్మాయిని చూడటానికి వచ్చానండి పిల్లరా. కాబట్టి దేవుని మందిరము తట్టు ఎవరు చేతులెత్తి, ఇశ్రాయేలీలే కాదు పరదేశులు ఆయన చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు వారి మనవి దేవుడు ఏం చేయాలి? అదే కోరుకున్నాడు సొలొమోను. 43వ వచనం చదువుతున్నాం. ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు విని పరదేశులు నిన్ను వేడుకొని దాని ప్రకారము సమస్తము అనుగ్రహించు. చూసారా, పరదేశులు నిన్ను వేడుకుంటారు. వెల్డింగ్ సీనియర్స్ ప్రభు నమ్ము కూడా కారణం అదే. వెల్డింగ్ సీను భయంకరం తాగుబోతూ గుట్కా సీన్ ఆయన పేరు. అలాంటి వ్యక్తి అయితే ఈ అన్నవాహిక చెడిపోయింది. ముఖ్యంగా థ్రోట్ ఆపరేషన్ చేయాలి. డాక్టర్ గారు అన్నారయ్యా, నీకు చూపు అన్నా పోద్ది, లేకపోతే మాట అన్నా పోద్ది. చూపు అన్నా పోద్ది, మాట అన్నా పోద్ది. అన్నిటికీ సిద్ధమైతే ఆపరేషన్. ఇంటికి వచ్చేసాడు. నా అలా అయితే ఇంట్లో మాట్లాడుకొని రేపు వచ్చి జాయిన్ అమ్మన్నారు. ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత బయలుదేరి వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే మధ్యలో దేవుని మందిరం కనబడింది. ఆ దేవుని మందిరం దగ్గర నిలబడి ఆయన అనుకున్నాడట, ప్రభు ఒక్కసారి నన్ను చూడు, నీ స్పర్శ నాకు చాలు, నేను నిన్ను నమ్ముకోలేదు, కానీ నువ్వు దేవుడు అని చెప్పారు, పట్టించుకోలేదు. నన్ను ఒక్కసారి చూడు, నీ స్పర్శ నాకు కావాలి, నన్ను తాకు అని అడిగాడు. పిల్లరా, ఈ రోజున వెల్డింగ్ సీను మరలా పని చేసుకుంటున్నాడు. ఇవన్నీ చేసింది వెల్డింగ్ సీనే. ఆ గ్రిల్స్ అన్నీ చేసింది వెల్డింగ్ సీను. ఆ గ్రిల్ చేసింది వెల్డింగ్ సీను. బయట డోర్ చేసింది వెల్డింగ్ సీను. ఇది చేసింది వెల్డింగ్ సీను. ఈ ఊసలన్నీ మా దగ్గర కిటికీలు తీసేశాను నేను. ఎక్కడ? అక్కడ గుంటూరులో. ఒకసారి ఆ ద్వారబంధం మొత్తం ఇక్కడ తెచ్చాం. ఆ ఊసలన్నీ కూడా జాగ్రత్త పెట్టి ఉంచా చాలా కాలం నుంచి. అయ్యే ఈ ఊసలు ఇలా అతికిచ్చి వెనకాలేమో రేపు అతకాలని చెప్పాను. వెల్డింగ్ సీన్ అన్నాడు, ఓ ఏంటంటే మీరు ఎక్కడి నుంచి తెస్తారు అన్నట్టు. ఏది పోదండి, మన దగ్గర ప్రతిదీ పెడతాం, అది అలా జాగ్రత్త పెడతాం, అది ఎక్కడో చోట ఉపయోగించేస్తాం. ఇది చెయ్యాలి మీరు అన్నాను, చేసేసాడు. అలాగే ఆ గేటు కూడా పాత గేట్, అది యాక్చువల్గా ఇది వరకు ఉన్న ఇల్లు గేటు. మీ గేటు మేము అమ్మం, దాన్ని రిపేర్ చేయాలి మీరు అన్నాను. బయటే కాంపౌండ్ వాల్ గేటు చేసేసాడు, పెట్టేశాడు. అలాగే గ్రిల్ కూడా, గ్రిల్కి మాత్రం పైప్ సాయి తీసుకొచ్చి యాంగ్లర్స్ చేసేసాడు. ఇవి కూడా అంతే, అలాగనే చేసే యాంగ్లర్స్ తీసుకురండి, దాని మీద ఇది అతికేస్తాను మెష్. ఈ మెష్ కూడా ఏం చేసిందా, అతికేసాడు. పిల్లరా, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వెల్డింగ్ సీనుని ప్రభు అలా కనికరించాడు. అయితే భార్య కొద్దిగా వెనకలా అవుతుంది. ఏంటి మధ్య రావట్లేదు, మీరు అప్పుడప్పుడు వస్తాను, నెలకోసారి 2 నెలలకోసారి వస్తున్నారు, ఏంటి కారణం అన్నాను. ఏం చెప్తాం సార్, ఇంట్లో కొద్దిగా ఇబ్బందిగా ఉంది, వెనకలు అవుతున్నారు. ఎందుకంటే పిల్లలు పెళ్ళిళ్ళ దగ్గరికి వచ్చాయి. ఇప్పుడు నువ్వు అటు వెళ్తే మేము పిల్లల పెళ్ళిళ్ళు ఎట్లా, వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలా చేయాలి, ఎవరి నుంచి చేయాలి, అందుకని భార్య బిడ్డలు వెనకలా అవుతున్నారు. దేవుని బిడ్డలరా, అయితే వెల్డింగ్ సీను స్వస్థపరిచిన వాడు ఎవరండి? ప్రభువైన ఆయన ఇచ్చిన సాక్ష్యం నాతో చెప్పాడు. అయ్యా, నేను చాలా భయంకరంగా తాగుబోతున్న గుట్కా గాడిని, నా గుట్కాల వల్ల ఇదంతా తినేసింది. అది ఆయన వస్తున్నాడు, ఆ యాచన చేశాడు.
వెళ్ళిపోయాడు, సంపాదించుకున్నాడు, వచ్చేస్తాడు ఇంటికి. వెళ్ళే ముందు ప్రార్థన చేసుకొని వెళ్తాడు. పిల్లరా, అలాగున్న దేవుడు నన్ను స్వస్థపరిచాడని చెప్పాడు. పిల్లలు, అందుకనే దేవుని మందిరము దగ్గర మనమే కాదు, ఈ వీధిలో ఉన్నవారు, ఈ బయట ఉన్నవారు ఎవరైనా సరే వచ్చి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలంటే మందిరానికి వచ్చేవారి సాక్ష్యం కూడా బాగుండాలి. మందిరానికి వచ్చేటువంటి బిడ్డల సాక్ష్యం కూడా బాగుంటే వారు వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్తారు. దేవుని నామానికి ఏం కలుగుద్ది? ఘనత కలుగుద్ది, మహిమ కలుగుద్ది. పిల్లరా, మందిరానికి వచ్చేవారు ఎవరో ఆయనకి తెలియదు. ఆ రోజు పెద్దిపోయిన శివరామకృష్ణ గారికి, కానీ ప్రభు తెలుసు ఆయనకి. అందుకే ఆ గేటు దగ్గరికి వచ్చి ఎబెనెజర్ ముందు నిలబడి ప్రార్థన చేసుకుని వెళ్తూ ఉండేవారు. నేను అడిగాను, ఏమంటే ప్రభు అంటే మీకు విశ్వాసం? అవునండి, ప్రభు అంటే నాకు ఇష్టం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. 8వ అధ్యాయం 43వ వచనంలో మనం చూస్తున్నాం, ఆకాశమును నీ నివాస స్థలమందు పరదేశులు అనగా ఇశ్రాయేలీయులు కాని వారు, విగ్రహారాధికులు, దేవుణ్ణి ఎరగని వారు, దేవునితో సంబంధం లేని వారు, వారు ఏ జాతి అయినా, ఏ భాష మాట్లాడేవారైనా, ఏ వర్గానికి చెందిన వారైనా వారు వచ్చి ప్రార్థన చేసినప్పుడు దాని ప్రకారం సమస్తము అనుగ్రహించు. అది వారు దేన్ని కోరుకున్నారు? దాన్ని అనుగ్రహించు. వెల్డింగ్స్ నువ్వు కోరుకున్నాడు, నీ తాకుడు నాకు చాలు, నీ స్పర్శ నాకు చాలు. వాళ్ళు మాట్లాడొద్దన్నారు, మాట పోద్దన్నారు, చూపు పోద్దన్నారు. తండ్రి, నాకు మాట చూపు పోతే నా పిల్లలు చిన్నవాళ్ళు, నేను చేసిన పాపాలు గట్టిగానే ఉన్నాయి, అయితే క్షమించు. వేడుకున్న దాని ప్రకారం జరిగిపోయింది. చూపు బాగుంది, మాట ఉంది, చక్కగా పనిచేస్తుంది. దేవుని వాక్యంలో మనం చూస్తున్నది ఏమంటున్నాడు? చదవండి. వారు వేడుకొనిన ప్రకారము సమస్తము అనుగ్రహించు. అప్పుడు లోకంలోని జనులందరూ నీ నామమును ఎరిగి. కాబట్టి మిగిలిన దేవుని మందిరం యొక్క సాక్ష్యము అలాగ ప్రచురించబడాలి. కాబట్టి ఈ రోజున పాణింగి మందిరం లో ఉన్నవారు కూడా అలాంటి వారు అయి ఉండాలి. ఇక్కడికి వచ్చి ప్రార్థించే వారు మేలు పొందాలి. ఇక్కడికి వచ్చిన వారు కూడా సాక్ష్యము కలిగిన వారికి ఉండాలి. తద్వారా దేవుని నామం ఏం చేయబడుతుంది? పాణింగి మందిరమే కాదు, కూచుంపూడి కూడా అంతే. కూచుంపూడి మందిరం కూడా అంతే. ఏ మందిరమైనా అలాగే ఉండాలి. హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.